మనం స్టార్ట్ చేసిన 3 బిల్డింగ్స్‌లో 2 స్లాబ్‌లయితే అయిపోయినియి. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్. నేను మీ తాడి సత్యనారాయణ. లాస్ట్ డే 4 వీడియోస్‌లో మనకి ఫౌండేషన్ వరకు 21 రోజులైతే అయింది. నెక్స్ట్ మనం ఈ మట్టి పోసిన దగ్గర నుంచి స్లాబ్ వరకు ఏమైతే చేసామో అయన్నీ కూడా చెప్తాను. ఈ లాస్ట్ వరకైతే ఈ వీడియో చూడండి. బుసక లారీలు టిప్పర్‌లు 6 యూనిట్ టిప్పర్‌లు వచ్చేసరికి ఒక్కొక్క బిల్డింగ్‌లో 8 టిప్పర్స్ అయితే పట్టాయి. దాని తర్వాత మనం వాటర్ ఫుల్‌గా పెట్టుకొని కుమ్మేయడం అయితే జరిగింది. ఆరిన తర్వాత మనకి 4 అంగుళాల నుంచి 5 అంగుళాల మందం 40 మెట్లేస్తాం కాబట్టి మట్టి అయితే నీట్‌గా ఎలాగైతే తీసేసుకోవాలి. ఈ 40 స్టార్ట్ చేసేసరికి మనం పని చేసి మన వరకు 22 అంటే 22 రోజులైతే అవుతుంది. ఇసుకెన్ని వేస్తున్నావు? కొట్టే వచ్చేసి బిల్డింగ్ పూర్తి అయ్యేసరికి ఉదయం 9 గంటలు అయితే అయింది. అయితే 2 గంటలు పట్టింది. దీనికి వచ్చేసరికి మెట్లకి పొడికే గాను మొత్తం 23 కట్టలు అయితే పట్టాయి సిమెంట్. మెట్లు అన్న ముందు బయట ఫోర్ట్కి అయితే వదిలేసాం. దానికైతే లైన్ చేసుకుంటాం. రెండో బిల్డింగ్ అయితే లైన్ చేసుకుంటాం. మొత్తం 3 బిల్డింగ్లు కూడా అయ్యేసరికి అయితే మధ్యాహ్నం 3 గంటలు అయితే అయింది. సిమెంట్ వచ్చేసరికి మొత్తం ఒక 70 కట్టలు అయితే పట్టాయి. ఇసుక ఒక లారీ వేసుకుంటే 2 టాటర్లు అయితే మిగిలింది. నెక్స్ట్ కాలమ్స్ బాక్సులు ఫస్ట్ డే అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు టైం అయితే 10:30 11 అయింది. దీంట్లో 9, 15 బాక్సులు మొత్తం 6. ఈ సైజు 9, 15 అయ్యి. తర్వాత 9, 12 ఒక 6 బాక్సులు ఇవి. తర్వాత 9, 6 సైజు ఒక 2. ఇవి వచ్చేసరికి 5 అడుగులు ఎత్తు. ఈ 9, 12 వచ్చేసరికి 4 అడుగులు ఎత్తు వచ్చేసరికి 2, 4, 5 5 బాక్స్ అవుతాయి. మొత్తం ఈ కాలమ్స్కి గాను మొత్తం ఈ 14కి 7 కట్టల సిమెంట్ అయితే పట్టింది. నెక్స్ట్ 2 6 అంగుళాల బాక్స్ అయితే పోతున్నారు. రెండవ రోజు అయితే 3 బిల్డింగ్లు అయితే వచ్చాం. మామూలుగా ఇంకా 9 గంటలకి అయితే వచ్చాము. ఇప్పుడు వచ్చేసరికి మధ్యాహ్నం 12 గంటలు అయితే అయింది. 12వ బాక్స్ అయితే పోస్తున్నాం. ప్రస్తుతానికి అయితే 6 కట్టల అయితే వేసాం. ఈరోజు అయితే 3వ రోజు. రెండు బిల్డింగ్లు అయితే పూర్తి అయిపోయినాయి. ఈరోజు అయితే 9 కట్టలు అయితే పెట్టినాయి సిమెంటు. రేపు 3వ రోజు ఒక బిల్డింగ్ అయితే పోయాలి. రేపుతో 4 రోజులు ఉండదుగా. 4వ రోజు సిమెంట్ కట్టలు అయితే 7 పెట్టినాయి. మొత్తం బాక్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడ 2 ఫ్లాట్లు. పొద్దున వచ్చి ఇక్కడ నుంచి ఈ బాక్స్లో ఉడదీయాలి. మొత్తం ఈ 3 బిల్డింగ్స్ కాలమ్స్ పోసేసరికి 4 రోజులైతే పట్టింది. అంటే మొత్తం మీద 26 రోజులైతే అయిందనమాట. తర్వాత ఈ 3 మిడ్ ల్యాండింగ్లకి సెంటరింగ్ పెట్టడం అయితే జరిగింది. మొత్తం 3. ఈ యొక్క ల్యాండింగ్ సైజ్ ఎంత పెట్టామంటే ఈ కాలం బయట నుంచి ఈ 6 అంగుళాల మెట్లు అనే కాలం బయటికి 6 అడుగుల 7 అంగుళాలు అయితే ఉంది.
ఒక 4 అంగుళాలు ఇక్కడ గోడ అయితే వస్తుంది కదా, 4 అంగుళాలు తీసేస్తే నెక్స్ట్ 6, 3 అయితే స్పేస్ ఉంటుంది. అంటే 3 అంగుళన్నర అయితే ఒక మడత అయితే వచ్చింది. ఇక్కడైతే మనం ఒక అడుగు ఫ్లాట్ అయితే ఎదరికైతే వచ్చాము. వెనక్కైతే 6 అంగుళాలు. తర్వాత వచ్చేసరికి కింద బీమ్ వచ్చేసరికి 6 అంగుళాల బీమ్ అయితే పెట్టాము. ఎందుకంటే పైన మళ్ళీ ఒక 5 అంగుళాలు పోస్తే అడుగు వస్తుంది కాబట్టి. అలాగే ఈ 3 బిల్డింగ్లు కూడా సెంటరింగ్ పెట్టి రాడ్ బిల్డింగ్ కట్టడం అయితే జరిగింది. దీనికి వచ్చేసరికి ఐరన్ వచ్చేసరికి మొత్తం బార్లు వచ్చేసరికి 12 mm, 12 mm అయితే 7 రాడ్లు, అడ్డముక్కలు వచ్చేసరికి 10 mm అయితే వాడడం జరిగింది. మనం చాలామంది తప్పు చేసేది ఏంటంటే ఇక్కడ నుంచి ఈ పిల్లర్ నుంచి ఒక 4 అంగుళాలు కట్లు కడతాం అలాగా. అందుకని ఎక్స్ట్రా ఒక 4 అంగుళాలు పోసుకోవాలి ప్రతి ల్యాండింగ్కి కూడా. 2 ల్యాండింగ్లు అయితే పోయడం జరిగింది. ఒక్కో ల్యాండింగ్ వచ్చేసరికి 5 కట్టలు అయితే పట్టాయి. నెక్స్ట్ రేపు అయితే ఈ ల్యాండింగ్ అయితే పోయాలి. ఈ బీములు వచ్చేసరికి బాత్రూమ్ బీమ్స్ అన్నమాట. ఈ 2 బాత్రూమ్లు కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ అయితే వచ్చాయి. ఒకటేమో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్, రెండోది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్. దాని తర్వాత దీని సైజు వచ్చేసరికి 5x6.5 అయితే వచ్చాయన్నమాట 2 కూడా. అలాగే ఈ 3 బిల్డింగ్లు కూడా ముందుగానే పోసేసుకుంటున్నాం మనం. ఈ బీములు పోయడానికే కానీ ఈ ల్యాండింగ్స్ పోయడానికే కానీ మనకైతే 2 days అయితే పట్టింది. అంటే మొత్తం కలిపి 28 రోజులు అయితే పట్టినాయి ఇప్పుడు వరకు. నెక్స్ట్ 29వ రోజు మెట్ల ల్యాండింగ్ పై ఆ కాలమ్స్ బాక్సులు పోసేసి మెట్లు అయితే స్టార్ట్ చేశారు. ఈ మెట్లు సైజు వచ్చేసరికి ఎత్తు వచ్చేసరికి 5 అంగుళాలు అయితే వచ్చింది. లోతు వచ్చేసరికి 1 అడుగు అయితే వచ్చింది అనమాట. మొత్తం ఈ మెట్లు అన్ని ల్యాండింగ్స్ పూర్తి అయ్యేసరికి మనకి 30 రోజులు అయితే పట్టింది. నెక్స్ట్ వచ్చేసరికి సెంటరింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. మొత్తం మనకి 2 బిల్డింగ్లు పూర్తి అయ్యేసరికి సెంటరింగ్కి 5 రోజులు అయితే పట్టింది. తర్వాత 31వ రోజు గోడ కట్టడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసరికి ఉత్తర పక్కన 3 అడుగులు ఎలవన్నమాట. తర్వాత దక్షిణం వచ్చేసరికి 6 అంగుళాలు, పడమర వచ్చేసరికి 6 అంగుళాలు అయితే పెట్టడం అయితే జరిగింది. మనకి 2 బిల్డింగ్లు కాకుండా 3వ బిల్డింగ్ ఉంది చూసారా, అదైతే బ్రిక్ వర్క్ అయితే జరుగుతుంది అనమాట. బ్రిక్ వర్క్ అయితే ఇంతవరకు అయితే వచ్చింది. నెక్స్ట్ ఐరన్ వర్క్ అయితే అయిపోయింది. ఎప్పుడు వేసేలాగా 12 mm భీములకి 6 నెంబర్లను, 8 mm ఫ్లాట్కి. ఈ మొత్తం రాడ్ బిల్డింగ్ అయ్యేసరికి మనకి 2 days అయితే పట్టింది. ఈ పక్కన కట్టుబడులు అయితే ఇంతవరకు అయితే వచ్చాయి. ఈరోజు ఈ 2 స్లాబ్లు అయితే స్టార్ట్ చేసాము. వచ్చేసరికి ఉదయం 7:30 అయితే అయింది. 7:30కి అయితే స్టార్ట్ చేసాము 2 స్లాబ్లు. మన ఇంకో బిల్డింగ్ ఉంది కదా, కట్టుబడులు అయితే ఇంట్లో వరకు అయితే అయినాయి. టైం 10:30 అయితే అయిపోయింది. 10:30కి స్లాబ్ అయితే అయిపోయింది. రెండో స్లాబ్ అయితే వచ్చాయి. రెండో స్లాబ్లు పూర్తయ్యేసరికి సాయంత్రం 4 గంటలు అయితే అయ్యింది. మొత్తం స్లాబ్కి గాను 4 మేస్త్రులు, ఒక హెల్పర్ని అయితే పెట్టడం జరిగింది. దాంతోపాటు మెట్లు కూడా కట్టడం అయితే జరిగింది. 2 బిల్డింగ్లు కూడా మెట్లు కూడా కట్టేసాం స్లాబ్ వేసిన రోజే. ఇప్పటి వరకు మనకి 32 రోజులు. దాని తర్వాత 33వ రోజు స్లాబ్ పై నీళ్లు ఆగడానికి మొల్లు కడతాం కదా, ఈ మొల్లు కట్టడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.